తమిళ ప్రజలు ఎంతో ఆప్యాయంగా అమ్మ అని పిలిచేటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి ఇంటిని వేలం వేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. జయలలిత గారి పేరిట భారీగా ఆదాయపు ఆస్తి శాఖకు సంబంధించినటువంటి బకాయిలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే జయలలిత గారి ఇంటిని వేలం వేయబోతున్నట్లుగా ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు జయలలిత గారి ఆస్తులు ఏమైపోయాయి? జయలలిత గారి చట్టబద్ధమైనటువంటి వారసులు నిజంగా ఈ 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలను కట్టలేకపోతున్నారా? అందువల్లే ఆదాయపు శాఖ అధికారులు ఇప్పుడు జయలలిత గారు ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఆ ఇంటిని వేలం వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేలానికి దివంగత సీఎం జయలలిత ఇల్లు. దివంగత సీఎం జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను కట్టాల్సి ఉండడంతో ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని సూచిస్తున్నారన్నట్లుగా ఈ వార్త సారాంశం. జయలలితకు సంబంధించినటువంటి ఆదాయ ఆస్తి పన్నులు 13.69 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిల నేపథ్యంలోనే ఆదాయపు శాఖ అధికారులు ఇప్పుడు వేద నిలయాన్ని వేలం వేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా రకరకాల వార్తలు అయితే ప్రచారం అవుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో చూస్తుందే వేద నిలయం. ఇది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు ఎంతో ఇష్టంగా ఆ ఇంటిని కలల సౌధంగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ పేరు మీద ఉన్నటువంటి 13.69 కోట్ల రూపాయల మేర బకాయిలు, అంటే ఆస్తికి సంబంధించి అలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి బకాయిలు ఉండడంతో ఆ బకాయిలు ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో ఆవిడికి వారు చెల్లించినటువంటి నేపథ్యంలోనే ఈ వేద నిలయాన్ని వేలం వేయాలని ఆదాయపు శాఖ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని వేలానికి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను కట్టాల్సి ఉండడంతో ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేసేందుకు చూస్తూ ఉన్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ ఆస్తి పన్నులు 13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. జయలలిత చట్టబద్ధమైనటువంటి వారసులు ఇప్పటి వరకు ఈ 13.69 కోట్ల బకాయిల్ని చెల్లించలేదని తెలుస్తోంది. చట్టపరమైనటువంటి వారసులు 13.69 కోట్ల చెల్లించినటువంటి నేపథ్యంలోనే ఈ డబ్బులకి వడ్డీ కలిపి అవి చెల్లించకపోతే వేద నిలయాన్ని వేలానికి పెట్టేటువంటి అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాస్ హైకోర్టుకు అయితే తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 1991-92 నుంచి 2006-2007 మధ్యకాలంలో ఆదాయపు పన్ను కట్టలేదని, 1992-93 నుంచి 2015-2016 మధ్య ఆస్తి పన్ను కట్టలేదని ఆదాయపు శాఖ అధికారులు అయితే కోర్టుకు వెల్లడించారు. జయలలిత చెల్లించాల్సినటువంటి మొత్తం పన్ను వడ్డీతో సహా రికవరీ చేయాల్సి ఉందన్నారు అధికారులు. కాగా జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యం కారణంగా ఆవిడ చనిపోయారు. మద్రాస్ హైకోర్టు 2020 మే 27వ తేదీన జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లకు చట్టపరమైనటువంటి వారసులుగా వారిద్దరిని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జయలలిత చెల్లించాల్సినటువంటి పన్నును వారి నుంచి రికవరీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తూ ఉంది. 2025 జూలై 13వ తేదీన వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ దీప 2025 ఆగస్టు 4వ తేదీన హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు అయితే ఇంకా హైకోర్టులో విచారణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు 2006 నుంచి 2007 మధ్యకాలంలో ఆదాయ పన్ను కట్టలేనిది ఏదైతే ఉందో, అలాగే 2015-16 మధ్య కూడా ఆస్తి పన్ను కట్టినటువంటి నేపథ్యంలోనే ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ బకాయిలను ఎటు పరిస్థితుల్లో వసూలు చేయాలని ఆదాయ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇప్పుడు జయలలిత గారి చట్టపరమైనటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఈ బకాయిల్ని గనక చెల్లించినటువంటి నేపథ్యంలో మేము వేద నిలయాన్ని వేలం వేసేటువంటి అవకాశం ఉంది అంటూ వారైతే కోర్టుకు తెలియజేశారు. మరి కోర్టు దీని మీద ఎటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది మనం వేచి చూడాలి. నిజంగా తమిళనాట ఒక వెలుగు వెలిగి తమిళ ప్రజల చేత అమ్మ అని ఆప్యాయంగా పిలిపించుకున్నటువంటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి ఇంటిని వేలం వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరం అంటూ ఆవిడ అభిమానులు అయితే చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.